డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆంధ్ర ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలి అని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం హామీ అమలు తీసుకునే ముందు ఆటో యూనియన్ల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కోల్పోతారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి అని ఆటో యూనియన్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నినాదాలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వర్కర్స్ యూనియన్ జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారి ఆటో యూనియన్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయవలసిందిగా కోరారు. లేని పక్షంలో వేలాదిగా ఆటో యూనియన్ వర్కర్స్ తరలివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వెనక్కి తీసుకోవాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆటో కార్మికుల జీవనోపాధి పోకుండా తక్షణ చర్య. ఆటో కార్మికుల జీవనోపాధి పోకుండా తక్షణ చర్య. ఆటో కార్మికుల కొట్టే విధానాన్ని ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత. కొట్టద్దు 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 ప్రభుత్వం ఆటో కార్మికుల అభివృద్ధి తీసుకునే చర్యల్ని కొట్టద్దు కొట్టద్దు. అందరికీ నమస్కారం. నా పేరు ఓటాల వెంకటేష్. ఆంధ్ర ఆటో వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీని. ఏదైతే ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెడుతుందో దాన్ని మేము మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీంట్లో భాగంగానే గత జనవరి 7వ తారీఖునే మేము పెద్ద ఎత్తున మాకు వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేస్తాం. అయితే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులందరూ కూడా రోడ్డు పడే విధానం ఈ పథకం అమలు చేయడం వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని మా ఆటో కార్మికుల దృష్టిని కూడా సమస్యలు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని విరమించవలసిందిగా కోరుతూ, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దీని మీద మీరు వాయిదా వేయండి. ప్రస్తుతానికి వేసి ఎవరైతే మా ఆటో యూనియన్ నాయకులు ఉన్నామో మా అందరితో చర్చలు జరిపి మాకు మా జీవన విధానానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిగే మీరు చర్యలు తీసుకుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ పథకాన్ని అమలు విషయంలో మీరు ముందుకెళ్లాలని మరీ కోరుతూ తెలియజేస్తున్నాం. నా పేరు వాసంజెట్టి సత్యరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అధికార పార్టీ, ఇది ప్రతిపక్షం, ఈరోజు ఉన్న పార్టీ అధికార పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ సమయంలో జనవరి 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా